Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up fun, sipping on beer. బ్రో నీకు రీల్స్ అని చేసా చూసావా? బ్రో చూసా, ఒప్పటి రీల్స్ వీడియో కదా, చూసాను. చూసావా? సరే పదపోదాం. ఏం మాట్లాడుతున్నా బ్రో, టైం ఈవినింగ్ 4 అయింది. ఇక 3 గంటల్లో వస్తాను, నీ ఇంటి ముందు ఉంటాను, రెడీగా ఉండు. లెట్స్ గో ఫర్ వైల్డ్ రైడ్. సో గాయస్, నైట్ టైం అయితే 9 అవుతుంది. ఇప్పుడు మనం ఉప్పాకైతే స్టార్ట్ అయిపోతాం. నిఖిల్ బ్రో వస్తున్నాడు. నిఖిల్ బ్రో వచ్చిన తర్వాత అండ్ ఇక్కడ నుంచి మనకి 128 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఈ ఉప్పా ట్రీస్ లొకేషన్ అనేది మనకి పాడేరు అలాగే అరకు వ్యాలీ ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. సో ఎవరైనా అరకు వ్యాలీకి పాడేరుకి ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ లొకేషన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మస్ట్ విజిట్ అని చెప్పొచ్చు కూడా. లొకేషన్ బాగుంటుంది, అలాగే వెళ్ళే రూట్ కూడా ఇంకా బాగుంటుంది. లొకేషన్ కన్నా వెళ్ళే దారిని అయితే మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటు చూసిన కొండలు, వ్యాలీస్ అండ్ మీకు ఎలా చెప్పాలంటే పల్లెటూరు వైబ్స్ ఉంటారు కదా, పక్కా పల్లెటూరు వైబ్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. అండ్ ఈ ట్రీస్కి మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 3 మంత్స్ అయితే లీవ్స్ కలర్స్ అయితే రెడ్ కలర్లో ఉంటాయి. డైరెక్ట్ అక్కడికి మనం క్యాంపింగ్ సైట్ అంటే పెద్ద సైట్ ఏం కాదు. మేము జస్ట్ పెట్రోల్ బంక్లో స్టే అనుకుంటున్నాం. అక్కడ దగ్గరలో లోకల్లో ఏ పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంక్లో స్టే. ఎందుకంటే మనకి అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట ఈ రైడ్లో. ఎటువంటి రూమ్ కానీ ఎలాంటి రిసార్ట్ కానీ ఏం బుక్ చేయకుండా జస్ట్ నార్మల్గా క్యాంపింగ్ టెంట్ తీసుకున్నాం, వెళ్ళడం, పెట్రోల్ బంక్ చూసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, పడుకోవడం, మార్నింగ్ వెళ్ళిపోవడం, అంతే. సింపుల్ అండ్ క్లియర్గా సెట్ చేసాం. చూద్దాం ఎలా అవుతుంది అనేది. అండ్ నైట్ టైం అయితే ఘాట్ రోడ్ మామూలుగా లేదు. ఆ ఎక్స్పీరియన్స్ వేరే, ఈ ఎక్స్పీరియన్స్ వేరే. డే టైమే, నైట్ టైమే. దేనిది దానిది అన్నట్టు ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మేము ఇప్పుడు పెట్రోల్ బంక్లో అయితే స్టేక్ అయితే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, అక్కడ సెటప్ అయితే చేసాం. టైం అయితే ఇప్పుడు వచ్చి 1 అవుతుంది అనుకుంటా, 1:30 అవుతుంది టైం అయితే ఇప్పుడు వచ్చి. అండ్ ఇక్కడ నుంచి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్కి అప్రాక్సిమేట్గా 10 to 20 km ఉంటుంది. అండ్ మేమున్న లొకేషన్కి వంజంగికి 5 km ఉంటుంది అంతే. సో ఆల్రెడీ వంజంగి కవర్ చేసాం కాబట్టి అది మన లిస్ట్లో లేదు. ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఇప్పుడు ఉప్ప వెళ్ళాలి. ఆ ఉప్ప వెళ్ళి ఉప్ప కవర్ చేసిన తర్వాత ఇంకొక పాయింట్ ఉంది, అది రేపు అక్కడ డెస్టినేషన్ ఫిక్స్ చేసుకుంటాం. మార్నింగ్ అనుకున్న టైంకి లెగిసి టెంపరేచర్ సపోర్ట్ చేస్తే మీకు కొంచెం బాగా జీవించడానికి ఉంటుంది. స్టే ట్యూన్ టు డే 2. సో ఎవ్రీథింగ్ ప్యాక్డ్ అప్ అనమాట. ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే. ఫస్ట్ అయితే ఈ బంక్లో మనకి ఫ్యూల్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చే బంక్లో ఫ్యూల్ అయితే తీసుకుని అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా అక్కడే నెక్స్ట్ బంక్లో అవి డెస్టినేషన్కి వెళ్ళిపోవడమే. సన్ అయితే ఇప్పుడు బయటకు వచ్చారు. మేము వెళ్ళిన టైంలో అయితే గూగుల్ మ్యాప్స్ కరెక్ట్గా అంటే యాక్యురేట్గా చూపించలేదు కానీ డైరెక్షను. ఇప్పుడైతే మీకు యాక్యురేట్గా చూపించేస్తుంది. లొకేషన్ అయితే వెరీ వెల్ నోన్ అనమాట ఇప్పుడు అందరికీ. మేము వెళ్ళినప్పుడు అయితే హుకుంపేట దాటిన తర్వాత మనకి కొంచెం ఫ్రంట్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి గ్రావెల్ రోడ్ టైప్ వస్తుంది. దాని నుంచి మనం డైరెక్షన్ తీసుకుంటే ఇంక డైరెక్ట్ ఉప్పా విలేజెస్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరు ఆ ట్రీస్కే చెప్తారనమాట డైరెక్షన్స్ మనకి. సో ఎవ్రీథింగ్ అనమాట, మ్యాప్ ఉన్నా లేకపోయినా వెళ్ళిపోవచ్చు మీరు, ఎవరిని అడిగినా ఈజీగా చెప్తారు. సో వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
ఫైనల్లీ మన డెస్టినేషన్కి అయితే వచ్చాం. నేను భయపడుతూ ఉన్నాను. భయపడ్డా అంటే ఎక్కడైనా మిస్ అవుతున్నామో చిన్న బాధతో వచ్చాను, కానీ వసూలు అంతే. ఏ వసూలు అని చెప్పినా ఇంకా తక్కువే. మామూలు సన్లైట్ లేకపోతే ఒక కలర్లో కనబడుతుంది ఇది. అదే సన్లైట్కి మనకి పడుతుంటే కనుక ఇంకొకలా ఉంది. నా బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు. ఇంకా నా మొహంలో మాటల కన్నా ఆనందంగా ఎక్కువ వచ్చేస్తుంది. నేను మాట్లాడడం కన్నా ఎక్కువ సినిమాటిక్స్ చూస్తాను, చూడండి. అదే నాకు వచ్చిన పని. చూడొచ్చు మీరు ఆకులు ఇవి ఎలా ఉన్నాయో. ముట్టుకుని చాలా స్మూత్గా ఉన్నాయి. ఇవి ఇంకా లేతవి. అక్కడ ఉన్నాయి అసలు రెడ్ కలర్వి, అవి బాగా రెడ్గా ఉన్నాయి. ఇలా మొత్తం 16 ఎకర్స్ ఉంటుంది. సేమ్ ఇదే సీనరియో. మీకు డ్రోన్ ఫుటేజ్ కూడా చూపిస్తాను. మొత్తం అలా 16 ఎకర్స్ ఉంటుంది. ఇది ఏంటంటే మీకు బయటే అందం ఉంటుంది. ఫుల్ చెట్లు, ఫుల్ చీకటిగా ఉంటుంది. పిచ్చి పళ్ళు రకాలు, అందులో ఏదో రకం అది. చెట్టు చూడండి ఎంత పెద్దగా, ఎంత పొడవుగా ఉందో. దీనికి 60+ ఇయర్స్ ఉంది. మన ప్రభుత్వం ఏం చేశారో చూడండి ఒకసారి. శంకర్ అంట, సంజు అంట, ఇంకా చూడండి అక్కడెక్కడో మాహి, చూడండి మజ్ను అంట. ఆ పైన ఎవడో వియన్ఏ అంట. అంత పైకి ఎలా ఎక్కారో కూడా అర్థం లేదు. తొడలా ఇంకేమైనా అర్థం లేదు అడిగి. చూడండి చెట్టు ఎలా ఉంది. ఆడ పైకి ఎక్కి పని ఏంటి అడిగి పని. ఇలాంటి అదో పనులు చేస్తేనే మొత్తం మూసిపడి దొరుకుతారు. సో మనకు ఇక్కడ ఒప్పా ఎక్స్ప్లోరేషన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే డియోమాలి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి యాజ్ ఏ ఒప్పా ట్రీస్ నుంచి డియోమాలి మనకి 95 కిలోమీటర్స్ ఉంది. అండ్ అరకు కూడా మనకి ఇంకా దగ్గరలోనే ఉంటుంది. అప్రాక్సిమేట్గా 40-50 km అలా ఉంటుంది. అండ్ ఈ ఆఫ్ రోడ్ అనేది జర్నీ అనేది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మీరు ఒకటే పాయింట్ అనుకుని రాకుండా 2-3 పాయింట్స్ అనుకుని వచ్చి అండ్ వచ్చే ఈ రూట్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. అదైతే నేను మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. అండ్ లొకేషన్ కూడా. దీని తర్వాత మేము డియోమాలి కవర్ చేసి బ్యాక్ టు హోమ్. డియోమాలి వస్తే మీకు డియోమాలి ఆర్చ్ దగ్గర మీకు రోడ్ సైడ్న ఆంటీ హోటల్ ఉంటుంది ఇలాగా స్టాలు. ఇక్కడ మాత్రం అసలు ట్రై చేయకండి. ట్రై చేస్తే అట్ యువర్ ఓన్ రిస్క్ అనమాట. ఫుడ్ పాయిజన్ అవ్వే ఛాన్సెస్ 90% ఉన్నాయి. సో బెటర్ ఈ వీడి దగ్గర స్కిప్ చేసేయండి. వెల్కమ్ టు ఒడిస్సా.
సో బైక్ అయితే 30 రూపీస్ తీసుకున్నారు. ఎక్కడైనా ఒకటే పాయింట్, మనుషులు రానంత వరకు జంతువులు ఉండే చోట పచ్చగా ఉంటుంది. మనుషులు వచ్చే చోట ప్లాస్టిక్, చెత్త చెదారం, తుప్పలు అన్నీ ఉంటాయి. చూడండి ఇప్పుడు ఎంత ప్లాస్టిక్ ఉందో ఇద్దరు పుట్టగలరా. సో ఇది గైస్ ఒప్పా డియోమాలి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయించండి. నెక్స్ట్ అడ్వెంచర్ వీడియో చాలా దగ్గరలోనే ఉంది. స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.